అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అదేవిధంగా కొండకల్, వెలిమల తండా గ్రామాల నుంచి వచ్చిన గిరిజన రైతులు, గిరిజనేతర రైతులందరికీ పేరు పేరున మా గిరిజన సంఘాల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నా పేరు ఆర్ శ్రీరామ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం. అదేవిధంగా రమావత్ అంజయ్య నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సమాఖ్య. ఎం రాంబాల్ నాయక్, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. వారితో పాటు కొండకల్ గ్రామ గిరిజన ఉద్యమ నాయకులు ఆర్ శంకర్ నాయక్ గారు, వెలిమల నుంచి సీనుని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా కొండకల్ తండా నుండి రాథోడ్ రవినాయక్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. చందర్ గారు, గోపాల్ గారు, లక్ష్మణ్ బాల్యా నాయక్, అదేవిధంగా భాయిలోగే నామకో భాయ్, లక్ష్మి, జుమ్మా, నీలా, టోప్లీ. చాలా మంది గిరిజన మహిళా రైతులు, గిరిజనుల పెద్దలంతా వచ్చారు. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామం తండా గిరిజనుల సమస్య, దానితో పాటు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తండా గిరిజనుల భూముల సమస్య. రెండు జిల్లాల మధ్యలో పక్కనే ఉంటాయి. అయినా సరిహద్దు ఇటు సంగారెడ్డి జిల్లా, ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో వస్తుంది. పాత మెదక్ జిల్లా పరిధిలో సమస్య ఉండేది, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండేది. ఇప్పుడు రెండు జిల్లాలుగా విడిపోయాయి. ప్రధానంగా ఇక్కడ గిరిజన భూములు ఒక స్థానిక భూస్వామి విక్రమ్ రెడ్డి మా తాత ముత్తాతలు సంబంధించి భూమి విక్రమ్ రెడ్డి దొర సంబంధించి ఆయన ఇప్పుడు ప్రధానంగా అప్పుడు సీలింగ్ యాక్ట్లో ప్రభుత్వానికి భూములన్నీ అప్పజెప్పారు. ఆ భూములు అప్పజెప్పిన తర్వాత 1980 తర్వాత ఆ ప్రభుత్వానికి అప్పజెప్పిన సీలింగ్ భూములన్నీ ఆనాటి ప్రభుత్వం గిరిజనులకి, ఇటు వెలిమల అటు కొండకల్ తండా గిరిజనులకి, పేదలు అక్కడ ఉన్నటువంటి పేదలకి, దళితులు కూడా ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు, వాళ్ళకి పీటీ కింద, అసైన్డ్ కింద పట్టాలు ఇచ్చారు. ఆనాటి నుంచి గిరిజనులు, పేదలందరూ సాగు చేస్తూ ఉన్నారు. ఈ దొర విక్రమ్ రెడ్డి అనే దొర 1980 తర్వాత ఈ భూములన్నీ నేను గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్ కింద ఇవ్వలేదు, ఇవన్నీ నావే భూములన్నీ ఉల్టా తిరిగి దొంగ రికార్డులు సృష్టించి, దొంగ పేర్లు సృష్టించి, దొంగ సంతకాలు సృష్టించి మొత్తం గిరిజన భూములన్నింటినీ తిరిగి నా భూములని చెప్పి వీళ్ళ దగ్గర సాదా బైనామాలు, దొంగ సంతకాలు, దొంగ డాక్యుమెంట్లు అన్నీ సృష్టించి
ఈ భూములన్నీ తీసుకొని రియల్ ఎస్టేట్ కంపెనీలకి అమ్మేశాడు. కాస్తులో వీళ్ళున్నారు, భూముల మీద వీళ్ళున్నారు, పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు విక్రమ్ రెడ్డి వీళ్ళ అపర్ణ, గ్రీన్ మార్క్ కంపెనీ, విక్రమ్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం దాదాపు 100 ఎకరాల గిరిజన భూములు, పేదల భూముల్ని ఆక్రమించారు. గోడలు కట్టారు, కంచెలు వేశారు, తండాలు, ఒక తండాను మొత్తం లేపేశారు, గోడలు కట్టారు. వీళ్ళని కనీసం చనిపోతే బొంద పెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండా చేసిరు. తండా నుంచి కదలడానికి కూడా వీలు లేకుండా తండా పక్కనే గోడలు కట్టి ఒక తండాన్ని లేపేసి ఈ 2 తండాలని మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకి విక్రమ్ రెడ్డి అనే దొరకి ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్డీఓలు, పోలీసులు వీళ్ళందరూ దాదాపు ఈ కంపెనీలకి, దొరకి వత్తాసు పలుకుతూ రికార్డులు తారుమారు, సర్వే నెంబర్లు కూడా తారుమారు చేస్తున్నారు. గిరిజనులు ఒక దగ్గర ఆనాటి నుంచి సాగు చేస్తూ ఉంటే ఆ సర్వే నెంబర్ ఇక్కడ కాదు మీరు సాగు చేస్తున్నదని సర్వే నెంబర్లు కూడా మార్చేసిరు, సర్వే నెంబర్లు మార్చేసిరు, రికార్డులు మార్చేసిరు. ఇవంతా కారణం ఏంది? ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా సరెండర్ అయిపోయి వాళ్ళకి గిరిజనులు మొత్తం రోజు అన్యాయం చేసే పరిస్థితి, తండాలు లేపే పరిస్థితి, ఉల్టా గిరిజనుల మీదే కేసులు, రౌడీ సీటర్లు, అటెంప్ట్ మర్డర్లు, దాదాపు 20-30 మంది గిరిజనుల మీద ఈరోజు రౌడీ సీటర్లు, అటెంప్ట్ మర్డర్లు కేసులు పెట్టారు, తీవ్ర వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అంటే చాలు పోలీస్ స్టేషన్లో పట్టుకోబోతున్నారు గిరిజనుల్ని. అంటే ఇంత అన్యాయమైనటువంటి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక నయా దొర, ఒక కొత్త దొర తిరిగి విజృంభించే పరిస్థితి ఈరోజు వచ్చింది అక్కడ. అందుకోసమే ఈ వివరాలు, ఇక్కడ చాలా వివరాలు ఉన్నాయి, నోట్లో మీ అందరికీ సర్క్యులేట్ చేయబడుతుంది విలేకరులందరికీ. కొండకల్లో దాదాపు సర్వే నెంబర్ 362, 362లో 19 ఎకరాల 27 గుంటలు, 363లో 10 ఎకరాలు 364లో 1 ఎకరా 2 గుంటలు, 377లో 3 ఎకరాల 12 గుంటలు. వీటితో పాటు 363 సర్వే నెంబర్లో 4 ఎకరాల వ్యవసాయ భూమి పట్టా ఉంది. 1997లో నేడు నుంచి పట్టా పొందిన సోమ్లా నాయక్ పేరుతో పట్టా ఉంది. ఇట్లాంటి పట్టాలు సోమ్లా నాయక్తో పాటు అనేక మందికి పట్టాలు ఇలాంటి పట్టాలు ఉన్నాయి. వీటిని కూడా ఖాతరు చేయట్లేదు ఈరోజు. ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కిషన్ సంబంధించి సర్వే నెంబర్ 373, 379, 363 2 ఎకరాలు 6 ఎకరాల 28 గుంటలు. ఇది డబ్బులు కట్టింది 300 రూపాయలు. ఆనాడు 1970 ఆ కాలంలో 300 రూపాయల చొప్పున ఒక కుటుంబానికి, ఠాక్రే అనే కుటుంబానికి 22 ఎకరాలకి డబ్బులు కట్టిండు ఆయన. 300 రూపాయలు రిసిప్ట్ ఉంది. ఆనాడు కొన్నట్టు 300 రూపాయలకి 7,000 చిల్లర కట్టి 22 ఎకరాలు కొన్నాడు ఆయన. అదేవిధంగా టోప్యా ఫ్యామిలీ కుటుంబానికి 25 ఎకరాలు, ధన్సింగ్ ఫ్యామిలీకి 5 ఎకరాలు. ఇవన్నీ పక్కా వాళ్ళ కొన్న భూములు. ఎంత వస్తుంది? దాదాపు 60 ఎకరాలు కొన్న భూముల్ని కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించారు. వీళ్ళు పొజిషన్లో వీళ్ళు ఉన్నారు, సాగులో వీళ్ళున్నారు, చుట్టూ గోడలు కట్టేశారు. ఇది వెలిమల సంబంధించి కూడా ఈరోజు
16, 325, 324, 323, 326, 327 మొత్తం 51 ఎకరా పీటీ ల్యాండ్, 34 ఎకరాలు 38 ఈ కింద పట్టాలు సర్టిఫికేట్ చేశారు. ఈ భూములను కూడా వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా సర్వే నెంబర్ 292లో 217 ఎకరాలు బూట్ ఖరాబ్ పేరుతో 217 ఎకరాలు పనికిరాని భూమని ఆనాడు సరెండర్ చేసిన సీలింగ్ కింద గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నానని దొర ఇస్తాడు విక్రమ్ రెడ్డి గారు. మళ్ళీ ఈ భూమి బూట్ ఖరాబ్ కింద గవర్నమెంట్ తిరిగి నాకు ఇచ్చింది పనికిరాని భూమి అని చెప్పి తిరిగి 217 ఎకరాలు రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్ముతాడు ఆయన. మరి గవర్నమెంట్ ఉన్నట్టా లేనట్టా? అసలు గవర్నమెంట్ అధికారులు ఆ ప్రాంతంలో గవర్నమెంట్ అధికారులు పాలన చేస్తున్నారా లేదా అనేది అర్థమవుతుంది. దాదాపు ఇది 600-700 ఎకరాల సమస్య. 200 గిరిజన కుటుంబాలకు పైగా గిరిజనుల సమస్య ఇది, రైతుల సమస్య. అందుకోసం మేము అడిగేది ఏంటంటే ఇది చాలా పెద్ద ఎత్తున ఈరోజు అధికార బలంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వీళ్ళు అండ చూసుకొని ఈరోజు గిరిజనుల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు, దందా చేస్తూ ఉన్నారు, బెదిరిస్తున్నారు, రౌడీజం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకోసమే మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి, మీకు విసిగించదలుచుకోవాలి, విలేకరులు నోట్లో ఉన్నాయి. మేము అడుగుతున్నదంటే ప్రభుత్వం దీని మీద తక్షణం ఒక న్యాయ విచారణ మొత్తం సమగ్రంగా ఒక సర్వే చేసి గిరిజనుల భూములు జెన్యూన్ ఏంటి, ప్రభుత్వ భూములు. ఇంకొక విషయం, దీంట్లో దాదాపు 70 ఎకరాలు బిలాదాకల భూమి ఉంది. బిలాదాకల భూమి అంటే ఏంటి? ఆ బిలాదాకల భూమిలో గిరిజనుల సాగులో ఉన్నారు అనేక సంవత్సరాలుగా. 70 ఎకరాల పైన ఉంది బిలాదాకల భూమి. 7 తరాలుగా వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. ఆ 70 ఎకరాల బిలాదాకల భూమి కూడా ఈరోజు ఈ కంచె వేశారు, లోపలేసుకున్నారు. మరి ప్రభుత్వం ఉందా నిద్రపోతుందా మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకోసమే 2 జిల్లాల కలెక్టర్లకు మేము విన్నవించాం. బిలాదాకల భూమి అంటే ప్రభుత్వ భూమి, నంబర్ లేనివి, సర్వే నంబర్ లేనివి, ఉండదు. ఉంటే గవర్నమెంట్కి ఉండాలి, సాగులో ఉన్నాము వీళ్ళకన్నా ఉండాలి. అందుకోసం ఇవన్నీ భూములకు సంబంధించి చాలా వివరాలు ఉన్నాయి. మేము అడిగేది 2 జిల్లా కలెక్టర్లకి హీరింగ్ పిలిచారు. నేషనల్ ఎస్టీ కమిషన్ పర్యటన చేసింది. అక్కడ వాళ్ళు రిపోర్ట్ అడిగారు. 2 జిల్లా కలెక్టర్లు మీరు తక్షణం వాళ్ళని బాధితుల్ని పిలిచి సమగ్రంగా రిపోర్ట్ ఇమ్మని నేషనల్ ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల అనుగుణంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ఒకరోజు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ఒకరోజు బాధిత గిరిజనులు, మేము గిరిజన సంఘాలు అంతా వెళ్ళి మొత్తం సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు కూడా కలెక్టర్ కింది స్థాయి అధికారులు చేస్తున్న నిర్వాహకం కలెక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. ఏంది ఇది? మీరు అధికారులా వాళ్ళకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్లు చెప్తున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా చాలా ఉలుకు పలుకు లేదు. తిరిగి తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లగచెరలో చూసాం, మనం పోరాటం చేసాం గిరిజన సంఘాలుగా. అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని సంఘాలు స్పందించాయి. అందుకోసం ఇక్కడ కూడా అలాంటి వాతావరణం సృష్టించొద్దు. మీరు న్యాయపరంగా, చట్టపరంగా వీళ్ళకి రావాల్సిన భూముల్ని, గిరిజనులకు రావాల్సినటువంటి భూముల్ని తిరిగి వీళ్ళకి అప్పజెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము ఎంత దాకైనా వెళ్తాం. రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి కూడా మేము సిద్ధమవుతామని. అది మొత్తం 2000 ఎకరాలు వెలిమల తాండా, కొండకల్ తాండా కింద కమ్మాండ్ దొర ఆయన ఒక్క ఆయనే. పాత భూస్వాములు ఇల్లు దొరలు. ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి 10,000 ఎకరాలు, ఇక్కడ ఈ విక్రమరెడ్డి వీళ్ళ తాత వాళ్ళు వీళ్ళు ఒక 2,000-3,000 ఎకరాలు ఆసాములు అన్నమాట. ఇది గవర్నమెంట్ సరెండర్ చేశారు. సీలింగ్లో 54 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి ఉండొద్దు ఆనాడు చట్టం.
మరి ఇన్ని వేల ఎకరాలు ఇప్పుడు తిరిగి నావే అని ఎట్లా అంటాడైనా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత? అందుకోసం వీటివన్నిటి మీద సమగ్రంగా విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాతో పాటు సోదర సంఘాలు, గిరిజన సంఘాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఇదో అన్న, నా పేరు ఆర్ శ్రీరామ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం. ఆ 3 పేర్లు అక్కడ ఉన్నాయి, రాశాం మీకు వెనకాల. ఇప్పుడు కొండకల్లే వాళ్ళంటే పాత భూస్వాములు. అన్నా నేను ఆనాడు రెడ్డి కర్ణాల వ్యవస్థలో వీళ్ళు దొరలు 100,000 ఎకరాలు మావే అని ఆక్రమించారు. సీలింగ్ యాక్ట్ వచ్చింది. సీలింగ్ యాక్ట్లో 54 ఎకరాలు, ఒక కుటుంబానికి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అని చట్టం వచ్చింది. భూస్వాముల భూములన్నిటి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన దాంట్లో ఈయన ఒక 100 ఎకరాలు ఎంతో ఉంచుకొని మిగిలినవన్నీ గవర్నమెంట్ లాగేసుకొని ఆ భూములన్నిటినీ ఆయన కూడా సరెండర్ చేశాడు. అన్ని భూములు సరెండర్ చేసినట్టు కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఆనాడు చేసినట్టు సరెండర్ చేసిన భూమి ప్రభుత్వం గిరిజనులకు పట్టా చేసింది. అది పీటీ కింద ఇచ్చింది. అన్ని అసైన్ చేసింది. ఈ భూములన్నింటినీ అసైన్ చేసిన భూముల్ని ఇప్పుడు విక్రమరెడ్డి ఏమంటున్నాడు, ఆనాడు నేను ఇన్ని ఎకరాలు ఇవ్వలేదు, అన్ని ఎకరాలు ఇవ్వలేదు, ఈ బిట్టు నేను ఇవ్వలేదు, ఇది నాదే అని చెప్పి వీళ్ళని బెదిరించి ఇప్పుడు ఏం చేస్తుండు? వీళ్ళని బెదిరించి వీళ్ళ చదువు ఒక్కరికి, మీరు ఆశ్చర్యమే, హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న ఈ 2 తాండాల్లో 10వ తరగతి వరకు చదివినక్కర్లేరు. ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ గుడులు వెలుస్తున్నాయి. వీళ్ళకి అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. మా పేర్ల మీద ఎందుకు లేదు ల్యాండ్? మేము దగ్గర 500 ఎకరాలు లంబడోళ్ళు ఇక్కడ ఏ రోజు మొత్తం పక్కన జరగమని చెప్పినాడు. మేము కొండకల్ తండలము 500 ఎకరాలు, అది 650 ఎకరాల ల్యాండ్, అది కంచె, పెద్ద కంచె. మా తాత ముత్తాతల నుంచి ఏం చేశారంటే, విక్రమరెడ్డిలో వాళ్ళ నాయన పేరు నరసింహారెడ్డి నాయన పేరు జగ్గారెడ్డి నుంచి జగ్గారెడ్డి ఎవరు మా పెద్ద మనుషులకు తెలుసు, మా నాయనలకేమో నరసింహారెడ్డి తెలుసు. నరసింహారెడ్డికి ఏం చేయారంటే నా ల్యాండ్ అని చెప్పేసి మా కొండకల్లో ఊరోళ్ళు గిటంగా ఉన్నారు, లంబడోళ్ళు మేము గిటంగా ఉన్నాము, వాళ్ళకు 300 ఎకరా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఎంచి ఎకరకు వచ్చేసి 300. మా తాత ఠాకరే అనేట ఆయన 22 ఎకరాలు ఉన్నాడు, అంబ్రి అనేట ఆయన 25 ఎకరాలు ఉన్నాడు, మళ్ళీ ఇంక ధన్సింగ్ అనేట ఆయన ఒక్కొక్క 5 ఎకరాలు ఉన్నాడు. ఎవరికి ఎంత శాతం అయితే అంత 5-6 కుటుంబాలు అట్లా ఉన్నారు. కొన్న తర్వాత మాకు పీటీ వచ్చింది. పీటీ గిట్టంగా ఎవరైతే చేసుకొని తింటారో వాళ్ళకు గవర్నమెంట్ పీటీ అలాంటి చేసింది. దాంట్లోకి మేము ఏం చేసినామంటే, అందులోకి మా తాత గిట్టంగా 33 ఎకరాలు పట్టు వచ్చి ఇష్యూ అయింది. మొత్తం 100 ఎకరాలు చిల్లర మా తాతకు. 378-79లో 33 ఎకరాలు 9 గుంటలు అట్లా అయితే కల మాకు కొంతమంది ఏం చేసినామంటే, సరే తెలుసో తెలియకో ఈ కమ్యూనిటీ సరే మా దూరనే అనుకొని చెప్పేసి ఆపోద నుంచి ఆయన ఉంటుడు కాబట్టి, అంటే ఆయన ఏనాడైనా సాగు చేసుకోవాలని మేమే చేసుకుంటున్నాము, మీకు ఇంత పొలం ఇస్తున్నామని చెప్తే కల సరే 300కి అడిగినాం, పట్ట చేస్తే ఇది చేయనాడు, ఆడ సంతకాలు ఈడ సంతకాలు పెట్టించి 33 ఎకరాలు విధంగా ఆయన మొత్తం కట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడంటే ఈ ధరణి ఏదైతే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అరే మా పేర్లు ఎందుకు లేవు, అంత ధరణి వేర్లోకి వస్తుంది మాకెందుకు వస్తలే అని చెప్పేసి అప్పుడు పోయి చూస్తే మీ పేర్లు లేవంటే ఆయన దగ్గర పోయి అడిగినాం. అవును ద్వారా 300 ఎకరం మీ దగ్గర ఉన్నాం, మాకు 22 ఎకరాలు మాకు రావాలి, ఇంకోనికి 25 ఎకరాలు రావాలి, ఇంకోనికి 8 ఎకరాలు రావాలి, ఇంకోనికి 5 ఎకరాలు రావాలి, ఇంకోనికి 6 ఎకరాలు రావాలి. ఏంది పరిస్థితి అంటే, చేసిస్తానే ఇంత పెద్ద కంచి ఉంది, సర్వే చేసి ఇవ్వాలి కదా, తొందర ఎందుకు పడుతుంది మిమ్మల్ని అయితే నేను లేపుతలే కదా, మీరు సాగు చేసుకుంటూ చేసుకోండి, మాకు బావులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, మా పెద్ద అంటే మేము జొన్నలు వేసుకుంటే మొరిషన్లు వేసుకుంటే అదే పద్ధతి ప్రకారం ఇప్పటికైనా చేసుకుని ఉంటున్నాం. అంత లోపల మాట్లాడుకుంటూ ఏం చేసిండు, అపర్ణ కంపెనీకు అది అమ్మేసిండు పొలం. అపర్ణ కంపెనీ వాడు ఏం చేసిండు, మేము జొన్నలు వేసింది నా చేను ఇది అనుకొని చెప్పేసి వస్తే, అరే బాబు ఎక్కడ వచ్చినావు అని మేము అడిగినాం. అడిగితే ఎస్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి అంటే మా ల్యాండ్ ఉందని, మీ ల్యాండ్ ఏడు ఉంది, మీరు ఏడగొన్నారు, ఇది ఈ కంచె మొత్తం మా దూరది,
ఈ మేము సాగు చేసుకునేది మేము మాది వాళ్ళ పేర్లు చూపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ధరణి వల్లనే ఇది ధరణిలో రికార్డులన్నీ తారుమారు చేశారు. ఇప్పుడు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడిన తర్వాత మీకు క్వశ్చన్ సార్. ఇప్పుడు రాంబాల్ నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి. అందరికీ నమస్కారం. కొండకల్ తండ వెలమల తండలకు సంబంధించిన మా లంబాడీల భూములకు సంబంధించిన ఎవరైతే విక్రమ్ రెడ్డి దొర అనే పేరు మీద వాళ్ళ తాత ముత్తాతలు, ఎందుకంటే స్వతంత్రం రాకముందు నుండి కూడా అక్కడ భూములన్నీ మా లంబాడీలే సాగు చేసుకుంటున్న భూమి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ భూములను కంచెలుగా ఉండే ఆ కంచెలనన్నీ అడవులో కొట్టుకొని సాగు చేసుకొని మా లంబాడీలు సాగు చేసుకుంటున్న భూమి. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కొంతమంది అక్కడ సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పీటీలు వచ్చింది. తర్వాత సీలింగ్ 38E వచ్చి పీటీ వచ్చింది. తర్వాత సీలింగ్ యాక్ట్ కింద ఇంతే భూమి ఉండాలి ఒక వ్యక్తికి అని చెప్పి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అక్కడ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించింది ప్రభుత్వం అక్కడ రైతులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా కొంత భూమి ఈ భూమి అదే మొత్తమే చెప్తాం క్లారిటీగా. ఏదైనా సరే, ఏది ఏమున్నా సరే మా లంబాడి తాండాలకు సంబంధించిన భూములను, మా రైతులకు సంబంధించిన భూములను మాకు ఇవ్వాలి. మా తండా చుట్టుపక్కల ఉన్న ఏదైతే ప్రహారీ గోడ 20 ఫీట్ల గోడ కట్టినో ఆ గోడను కూల్చేయాలి. రెండవది, రైతులు ఏదైతే సాగు చేసుకుంటారో, ఇప్పటికీ సాగు చేసుకుంటారో ఆ భూములను మాకు ఇవ్వాలి. ఎవడైనా సరే, ఎంతటి పెద్దవాడైనా సరే మా లంబాడీల భూముల జోలికి వస్తే ఎంత వాడైనా ఇడిచిపెట్టేది లేదు. దీనిపైన ఇంతకుముందు అందరం కలిసి, అన్ని సంఘాలం కలిసి ఎస్టీ కమిషన్, జాతీయ కమిషన్ కోవడం జరిగింది. జాతీయ కమిషన్ వచ్చింది. మొన్న శ్రీరామ్ గారు చెప్పినట్టు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారు అందరినీ దాదాపుగా 500 మందిని పిలిచి అందరితో విచారణ జరపడం జరిగింది. అదేవిధంగా సేమ్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా అందరు రైతులను పిలిచి మొత్తం విషయాలపైన స్పష్టంగా అర్థం చేసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అక్కడ చదువు రాని వాళ్ళు, మా వాళ్ళు పెద్దలు చదువు రాదు కాబట్టి, ఏలుముద్ర కాబట్టి కొంతమందిని నమ్మించి దొర కాబట్టి, దొర అంటే మాకు ఎనలేని గౌరవం. మా లంబాడీలు ఒక వ్యక్తిని నమ్మితే ప్రాణమైనా ఇస్తారు. దొర ఏడ చెప్తే ఆడ కొంతమంది సంతకాలు పెట్టించుకొని, కొంతమంది తన డబ్బులు తీసుకొని ఉట్టి పేపర్లు రాసిచ్చి సర్వే నెంబర్లు రాయకుండా ఆ రోజు కబ్జా చేసిండు. కొంతమందిని సారాదార్పు కొన్ని 10 రూపాయలు ఇచ్చో సంతకాలు పెట్టించుకొని భూములను కాజేసుకురు. ఈ అన్ని భూములకు సంబంధించింది అపర్ణ కంపెనీ, గ్రీన్ పార్క్, జీవీకే లాంటి కన్స్ట్రక్షన్ కంపెనీలకు ల్యాండ్ ఇచ్చి మొత్తం ఆ నుండి మా తండాలను ఎత్తేయడానికి కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రను తిప్పికొట్టడానికే ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి, అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలతో కలిసి మేము ముందుకెళ్తాం. ఏదైతే మొన్న లగాచెర్లలో ఫార్మా కంపెనీ పేరు మీద ప్రభుత్వము మా లంబాడీల భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేసిరో, అక్కడ లంబాడీలు ఏ విధంగా తిరుగుబాటు చేసిరో, అదేవిధంగా ఈ కొండకల్ తండ, వేముల తండకు సంబంధించిన గిరిజనులందరూ, లంబాడీలందరూ ముందు ఉండి రేపు రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో, హైదరాబాద్ చుట్టుపక్కల లంబాడీలకు సంబంధించిన భూములపైనే అందరూ దృష్టి పడ్డది కాబట్టి అమాయకులు అక్రమంగా ఇలా భూములు గుంజుకోవచ్చని అందరూ ఇలా భూముల మీద పడ్డారు కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల లంబాడీల భూముల జోలికి ఎవరైనా వస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ 2 తండాలకు సంబంధించిన భూములను రక్షించుకోవడానికి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కలెక్టర్లు, రంగారెడ్డి జిల్లా కలెక్టరు మీ తాన ఏమేమి పేపర్లు ఉన్నాయో ప్రతి పేపరు తీసుకొచ్చి ఇవ్వండి, మేము విచారణ జరిపించి మీకు న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు మా ఊళ్ళకి ఏముంటుందంటే
గుర్తులే. ఇగో ఈ రాయి నుండి ఈ చెరువు వరకు మా భూమి, ఇక్కడ ఈ చెరువు పక్కల మా భూమి, ఈ అడవి మాది, లేదా ఈ ఫలాని కంచె భూమి మాది అని ఆ రోజు దున్నుకుంటున్నారు. చాలా మందికి పేపర్ ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయించుకోలే మా వాళ్ళు. అంటే చదువు రాదు కాబట్టి అందరు నేను చేస్తా అని చెప్పి ఆ రోజు దొరలు నమ్మించడం. రెండవది ఇక్కడ ఏం జరుగుతుంది, మా వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే ఇక మా వాళ్ళంతా సాగు చేసుకుంటున్నారు భూమి, మా వాళ్ళంతా సాగు చేసుకుంటున్నారు. ఎవరైనా సాగు చేసుకుంటుంటే కూడా అక్కడ గూండాలను పెట్టి, బౌన్సర్లను పెట్టి, బాడీగార్డులను పెట్టి, సిక్కులను కత్తులతోని ఉండే సిక్కులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు, పోలీస్ స్టేషన్లో కేసులు అవుతాయి. ఇప్పటికీ దాదాపుగా ఒక 8 సార్లు చాలా మంది తండా మొత్తం మీద కేసులైనవి. మహిళలు ఎవరైనా బయటికి, మాకు బాత్రూములు ఉండవు కాబట్టి తండాలలో బయటికి పోతే ఎవరైనా దొడ్డుకోవడానికో మూత్రం చేయడానికి బయటకు పోతే కెమెరాలతో బంధిస్తారు. ఇది మా పరిస్థితి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కానీ మమ్ములను ఇంకా హైదరాబాద్కు చుట్టూ ఉన్న భూముల పరిస్థితి ఇది, హైదరాబాద్కు ఆనుకొని ఉన్న తండా పరిస్థితి ఇది. కాబట్టి కంపల్సరీ ఈ అన్నిట్లపైన ప్రభుత్వం విచారణ జరపాలి. మా గిరిజనులకు, మా లంబాడి భూములకు రక్షణ కల్పించాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్ నాయక్ గారు మాట్లాడాల్సింది కోరుతాం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గిరిజన రైతులు, గిరిజన సంఘాల నాయకులు, ఆ వెలమెల తాండా, కొండకల్ తాండా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను వారికి ముఖ్యంగా నమస్కారాలు. అన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఒకటే నిమిషం నేను మాట్లాడి చేస్తాను. అయితే దీంట్లో ఉన్నటువంటి గిరిజనుల రైతుల భూములు ఏ విధంగా వాళ్ళకు సంక్రమించినాయి, వచ్చినటువంటి భూములను ఏ విధంగా అపర్ణ, గ్రీన్ మార్క్ కంపెనీలకు ఏ విధంగా పోయిందో చెప్పడం అనేది జరిగింది. అయితే మా పోరాటం అంతా కూడా గ్రీన్ మార్క్, అపర్ణ కంపెనీల మీదనే. గిరిజనులు నోరు లేనటువంటి గిరిజన రైతుల భూములను అక్రమంగా ఆక్రమించుకొని బడా విల్లాలు కట్టుకొని కోట్లాది కోట్ల రూపాయలు గడించేటువంటి అపర్ణ, గ్రీన్ మార్క్ కంపెనీల పైన ఇవాళ మేము ఆడికి పోయాం. సంగారెడ్డి కలెక్టర్ గారి దగ్గర పోయాం, రంగారెడ్డి కలెక్టర్ గారి దగ్గర పోయాం. పోవడం ఏంటంటే ఆ భూమి మీద కూడా పోయి చూసేసాం. మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులు, మేము గిరిజన సంఘాల నాయకులందరూ కూడా పోయాం. ఆ భూమి మీద కన్నేసి ఎక్కడో బీహార్ నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి సెక్యూరిటీని తీసుకొచ్చి భయభ్రాంతులను గురి చేస్తా ఉన్నారు. ఇవాళ మీకు తెలుసు, మనం అటు పోతే, ఈ సిటీకి పక్కకు పోతే తండాలు ఎక్కడ ఉంటాయండి? ఒక 10 కిలోమీటర్ల దూరంలో గ్రామానికి దూరంలో తండాలు ఉంటాయి. అటువంటి తండాలను కూడా 20 ఫీట్ల ఎత్తు గోడ కట్టి ఈ అపర్ణ కంపెనీ వాళ్ళు తండను కూడా లోపల చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ గిరిజనుల తండాను కూడా రేపు భూములు ఆక్రమించుకున్నారు. తండాను కూడా ఆక్రమించుకొని ఒక మనిషి చనిపోతే ఒక 6 ఫీట్ల భూమి కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ దాపురించింది. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే విక్రమ్ రెడ్డి దొర అక్రమంగా వచ్చిండు, సీలింగ్ యాక్ట్ ప్రకారం, దాని తర్వాత నిబంధనల ప్రకారం గిరిజనులకు వచ్చినటువంటి భూములను అక్రమంగా ప్రవేశించి వారు వెనుక ఉండి ఈ 2 కంపెనీల ముందు తీసుకొచ్చి ఆడుతున్నటువంటి నాటకము. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం మీ ద్వారా, ఈ అపర్ణ కంపెనీ, గ్రీన్ మార్క్ కంపెనీ కలెక్టర్లు కాదు, కింది స్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు నీళ్లు మింగుతా ఉన్నారు. మేము మొన్న సంగారెడ్డి కలెక్టర్ గారు నేషనల్ ఎస్టీ కమిషను నోటీసు పంపితే వీళ్ళకి రైతులకు పిలవడం అనేది జరిగింది. కలెక్టర్ గారి ఛాంబర్లో మేము కూర్చున్నాం, రంగారెడ్డి కలెక్టర్ ఛాంబర్లో కూర్చున్నాం గిరిజన నాయకులుగా. వారు రికార్డులు అడుగుతా ఉంటే కింది స్థాయి అధికారులు డబ్బులకు లాలూచి పడి ఇవాళ నోరు లేనటువంటి గిరిజనుల భూములను దారాదత్తం పెద్ద కంపెనీలకు చేశారు. కాబట్టిగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ గిరిజన సంఘాలుగా గిరిజన రైతులు, గిరిజనేతర రైతుల భూములు కూడా ఇవాళ అక్రమంగా పోయినవి. ఇవాళ అక్కడి నుంచి తండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు అక్కడి నుంచి ఆ తండా పోయి భూములు పోతే అక్కడ నిర్మించేటువంటి ఈ అపర్ణ, గ్రీన్ మార్క్ కంపెనీ కట్టేటువంటి విల్లాల్లో పాసి పనులు చేసుకోవాలి, బట్టలు ఉతికేటువంటి పనులు చేసుకోవాలి. ఆ గిరిజన రైతులు ఇదేనా ఇవాళ రాజ్యాంగం చెప్తున్నటువంటిది? ఇదేనా మీరు గిరిజనులకు అన్యాయం చేసేటువంటిది? మేమని ఇవాళ ఈ ప్రభుత్వానికి,
ఈ అధికారులకు కోరుతా ఉన్నాం. ఏదేమైనా కానీ 1 సెంటు భూమి కూడా అక్కడి గిరిజనులకు దక్కేంత వరకు అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీలు వాళ్ళు తీసుకున్నటువంటి భూములు తిరిగి వెనుకకు ఇచ్చి గిరిజనులకు వచ్చేంత వరకు మా పోరాటం ఉంటది. వాళ్ళను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు కొద్దిమందే కావచ్చు, చిన్న చిన్న 2 తండాలే కావచ్చు. కానీ ఇవాళ అన్ని గిరిజన సంఘాలు, ఇవాళ వామపక్ష గిరిజన సంఘాలు కూడా వాళ్ళెమ్మటి ఉన్నాయి. ఇవాళ లంబాడ హక్కుల పోరాట సమితి, తెలంగాణ గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సంఘమే కాదు, ఈత గిరిజన సంఘాలను కూడా ఏకం చేస్తాం. వారి సమస్యల పైన దీన్ని రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మలుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదే మారుగా ఎస్టీ కమిషన్ అడిగినటువంటి రిపోర్ట్లు అతి త్వరలో లీగల్ కమిటీ కూడా వాళ్ళకు చేరవేస్తా ఉంది. దాని మీద కూడా కలెక్టర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా వారు ఏం తీర్పు ఇస్తారో చూద్దాం. లేకుంటే మేము అతి త్వరలోనే ఈ సమస్యను రాష్ట్ర వ్యాపిత సమస్యగా ఈ నగర నడిబొడ్డులో ఇందిరా పార్కు దగ్గర ఆ గిరిజనులందరినీ కూడా ఆ ఇళ్లకు, ఆ తండాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకు తాళాలు వేపించి ఇక్కడ కూర్చుంటాం, ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం. వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు, వారి పేరు మీద మార్పిడేంత వరకు మా పోరాటం ఉంటది. వాళ్ళ మట్టి మేము ఉంటామని చెప్పేసి మీ ద్వారా ఇవాళ మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా దీని గమనంలో తీసుకొని ఈ సమస్యను, ఈ జట్లం ఉన్నటువంటి సమస్యను, ఇవాళ నిండు అసెంబ్లీ నడుస్తా ఉంది. నిన్ననే భూభారతి అనేది ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ధరణి ఉంది. మరి ఈ లొసుగులన్నీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఇప్పుడున్న పాలకులు కావచ్చు, గిరిజనుల పక్షాన, రైతుల పక్షాన ఉండాలని చెప్పేసి మీ ద్వారా మేము వారికి కోరుతా ఉన్నాం. ఒకటి, ఇందిరా పార్కు దగ్గర నిర్వహించేటువంటి ధర్నా ఆ టైం కూడా పత్రికా మిత్రులకు మేము తెలియజేసి అక్కడ పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కొంతమందికి ఆన్లైన్ ఉంది, పట్టాలు ఉన్నాయి, ఆన్లైన్ ఉంది. కానీ ఈ భూముల పొజిషన్లో గిట్ట రాని, ఇంతకుముందు పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. ఈ అపర్ణ కంపెనీ వాళ్ళు వచ్చినాక వీళ్ళని ఎలగొట్టి ఇప్పుడు పొజిషన్లో గిట్ట రాణిస్తలేరు. ఇగో ఆన్లైన్ ఉంది, ఇగో శంకర్కే ఆన్లైన్ ఉంది 10 గుంటలు. ఇగో ఇంకో రైతుకు ఎకరా 8 గుంటలు ఆన్లైన్ ఉంది. కానీ రైతులకు రాణిస్తారు, చుట్టూ గోడ కట్టేశారు. కాబట్టి ఇది అన్నిట్లపైన ప్రభుత్వం విచారణ జరిపి ఈ లంబాడి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్న ఇంతకుముందు అంజయ్ నాయక్ అన్నట్టు అన్ని సంఘాలు కలిపి రాబోయే రోజుల్లో ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ఈ లంబాడి గిరిజనులతో కుటుంబాలతో సహా తీసుకొచ్చి ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మేము చేయాలని కోరుతున్నాం. ఒకటి, ఈరోజే ప్రభుత్వం నిన్న 2 రోజుల కిందనే ధరణి పోర్టల్ను మార్చి భూభారతి పేరు మీద ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిందో దీని ద్వారా మా భూములకు రక్షణ కల్పిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం, విక్రమ్ రెడ్డి గారు ఆయన 1100 ఎకరాలు నావి అని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ 1100 ఎకరాలు ఈ సీలింగ్ కింద ఇవి గవర్నమెంట్ లిస్ట్ సీలింగ్ ఈ ఇంకంతా దాదాపు ఒక్కొక్క సర్వే నంబర్లో 300-200 ఎకరాలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టు క్లియర్గా ఉంది డిక్లరేషన్. మరి తిరిగి నావంటుండి ఇప్పుడు లావణ్య పట్టాలకు సంబంధించి 397 సర్వే నెంబర్లో 1 ఎకరా 19 గుంటలు, అదేవిధంగా వాచ్యాకు సంబంధించి, టోకియాకు సంబంధించి, అదేవిధంగా తొట్టి రాములు, తొట్టరాము 380 ఆ సర్వే నెంబర్లో 23 ఎకరాల 8 గుంటలు, 387 సర్వే నెంబర్లో 22 ఎకరాల 12 గుంటలు, 388 దాంట్లో 38B సంబంధించి 18 ఎకరాల 15 గుంటలు. ఇవి అంటే ఒకటే ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటుంది డిజిటల్ పాస్బుక్లు. ఇదైతే ఎవరు చేయలేము కదా, డిజిటల్ పాస్బుక్ వచ్చింది. అన్ని ఇచ్చాం. ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని చేస్తున్నారు.
అందుకోసం మేము స్పందించి ప్రజాప్రభుత్వం అని అసెంబ్లీలో అధికారులు అన్నారు. గిరిజనుల భూములు కార్యాచరణ చెప్పినట్టు తప్పకుండా ఉద్యమ కార్యాచరణ ఇంత దాకానే వెళ్తాం.